శ్రీనివాసరెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారు, తర్వాత మా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు, వీళ్ళంతా కూడా వస్తూ ఉన్నారు. ఇలాగ ఇంతమంది కలిసి ఈనాడు రాముని సేవలో తరించడం, రాముడికి చేసేటువంటి కైంకర్యం ఇది. రామచంద్రమూర్తి వీళ్ళందరినీ అంతా మన రాష్ట్రాన్ని అంతటిని కూడా చల్లగా చూస్తాడు అన్నమాట. అటువంటి ఒక గొప్ప భాగ్యం మన తెలంగాణ రాష్ట్రానికి కలిగింది. ముఖ్యమంత్రి గారు రాబోతూ ఉన్నారు. అన్నం మృత్యంతము జీవాతమాహు అన్నం బ్రహ్మాణో జరసం వదంతి అన్నమాహు ప్రజననం ప్రజానాం మోహమన్నం విందతే అప్రచేతాః సత్యం బ్రవీణ వదయత్ సదస్య ఆర్యమణం పుష్యదినో సఖాయం కేవలాఘో భవతి కేవలాది కన్యాదానముదకపూర్వకం దత్వా ప్రతివచనం పరిపాలయామి. కన్యాదాన సమయే మహాసంకల్ప పఠనం కుర్యాత్ పునః సంకల్ప్య ప్రాణాయామం కృత్వా ఓం 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 శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య దేవత సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్ర స్వామినః. మహాసంకల్పము అని ఇప్పుడు కార్యక్రమాన్ని నిర్వహించబోతూ ఉన్నారు. ఈ మహాసంకల్పము అంటే మనకు వైదిక ప్రతిజ్ఞ అని చెప్పేసి అంటారు. మనం చిన్నప్పుడు స్కూళ్ళల్లో చదువుకున్నప్పుడు భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అని చెప్పి ప్రతిజ్ఞ చేసి ఉంటాము. కానీ ఇది వైదికమైనటువంటి ప్రతిజ్ఞ. ఈ మహాసంకల్పం ఎప్పుడెప్పుడు పఠించాలి అంటే సముద్ర స్నానం చేసేటువంటి సమయంలో, అలాగే నదీ స్నానం చేసేటువంటి సమయంలో, గోదాన సమయంలో, అలాగే కన్యాదాన సమయంలో ఈ మహాసంకల్పాన్ని పఠించి దానం చేస్తే ఉత్తమమైనటువంటి ఫలితం కలుగుతుంది అని చెప్పి మనకి శాస్త్రం చెబుతోంది. అదుగోండి దాన్ని అనుసరిస్తూనే మహాసంకల్పాన్ని పఠిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈ మహాసంకల్పంలో ఉన్నటువంటి మరొక అంతరార్థము, ఉదాహరణకి మనం తొలిసారిగా సెల్ ఫోన్ చేసిన తర్వాత గూగుల్ మ్యాప్స్లోకి వెళ్ళి ఒక్కసారి ఇలా నొక్కితే ఎక్కడైతే ఉన్నామో కరెంట్ లొకేషన్ మనకి చూపించినట్లుగా ఈ మహాసంకల్పంలో కూడా ఈ అఖిలాండమైనటువంటి ఈ భువనాలలో మనం ఏ భువనంలో ఉన్నాము, ఈ భువనం పైన ప్రవహించేటువంటి నదులెన్ని, పర్వతాలెన్ని, మొదలైనటువంటి మహర్షులు ఎంతమంది ఉన్నారు, దివ్యమైనటువంటి పురుషులు ఎంతమంది జన్మించారు, ఎన్ని శకాలు గడిచాయి, వాటి పేరులు మొదలైనటువంటి వాటి వివరమంతా కూడా తెలియజేస్తోంది ఈ మహాసంకల్పం. అంతేకాకుండా కన్యాదానం చేయటం వల్ల వచ్చేటువంటి గొప్ప ఫలితాన్ని కూడా తెలియజేస్తోంది. ఇంతేనా అంటే కాదు, ఈనాడు మనం ఎవ్వరూ కూడా చేయలేనటువంటి శ్రౌత యాగాలు, అంటే వేదం చెప్పబడినటువంటి యాగాలు, అగ్నిష్టోమము, అతిరాత్రము, అప్తోర్యామము, వాజపేయము, పౌండరీకము, శాంతపరము మొదలైనటువంటి యజ్ఞాలు ప్రస్తుతం మనం చేయలేము. అటువంటి యజ్ఞాలను ఆచరిస్తే ఎంతటి పుణ్యమైతే కలుగుతుందో అంతటి పుణ్యం కన్యాదానం చేయటం వల్ల కలుగుతుంది అని చెప్పేసి మహాసంకల్పం చెబుతుంది. జై శ్రీరామ్. అంతా కూడా సీతమ్మ వారిని మీ పుత్రికగా భావిస్తూ స్వామివారికి కన్యాదానం చేస్తున్నట్లుగా మనసులో భావన చేస్తూ అంతా శ్రద్ధగా మహాసంకల్పాన్ని ఆలకించండి. మహాసంకల్పపూర్వకంగా కన్యాదానం నిర్వహించడం జరుగుతుంది. అంతా శ్రద్ధగా మహాసంకల్పాన్ని ఆలకించండి. ఓం శ్రీమద్ చింత్యానంత సంతన్యమాన అనివార్య వీర్యస్య లోక పరిపాలన పరాయణస్య భగవతో నారాయణస్య రాజలౌఘ మధ్యే పరిభ్రమాయమానానాం కోటి బ్రహ్మాండానాం ఏకతమే వ్యక్త మహదహంకార పృథివ్యప్తేజో వాయురాకాశాద్యావరణైరావృతే మహది బ్రహ్మాండ ఖండ మండలే ఆధార శక్తి కూర్మానంతాద్యష్ట దిగ్గజో పరిప్రతిష్ఠితస్య అతల వితల సుతల తలాతల రసాతల మహాతల సప్త పాతాళాది లోకానామూర్ధ్వ భాగే భూర్లోక భవర్లోక శువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానామథో భాగే అనేక ఫణిరాజశేషస్య సహస్రఫణామణి మండల మండితే దండోత్తంభితే లోకాలోకాచలబలయుతే సురా సర్పిర్దక్షేర స్వాదోదకార్ణవ పరివృత జంబో ప్లక్షకుత క్రౌంచ శాఖజాల్మలే పుష్కరాఖ్య సప్తద్వేపదేపితే ఇంద్రకశేరుతామ్రకభస్తి గంధర్వనాగ సౌమ్యవారణ భరతఖండాఖ్య నవఖండాత్మకే కారణ్య చంపకారణ్య బదరికారణ్య దేవికారణ్య కామికారణ్య
కదలికారణ్య నైమిషారణ్య నహుషారణ్య జంబుకారణ్య సఖ్యారణ్యేతే అయోధ్యా మధురా మాయా కాశీ కాంచీ అవంతికా ద్వారకాపురి ఇత్యాది మహాపుణ్యనగరోభిరుపశోభితే కులాచలేభ్యః ప్రచలిత కాలందే నర్మదా గోదావరి గండకే కృష్ణవేణి తుంగభద్రా కావేరే కనకావతే చాంద్రభాగా పినాకిని యమునా ప్రభృత్యనేక పుణ్యనదేభిः సహస్ర ప్రసరే కురు పాంచాల మధ్యదేశాంగవంగ కళింగ కాంభోజ మగధ మద్రమాళవ నేపాళ చౌళ గౌళ మలయాళ సింహల ద్రవిడ ద్రావిడ కర్ణాటలాట కరహాట విరాట వరాట పాండ్య పులిందన దాశార్ణవ శూరసేన భోజ బాక్లిక బర్బర కేకయ కోసల కుంతల సౌవీర సౌరాష్ట్ర మహారాష్ట్రాది షట్పంచాశద్దేశ విరాజితే కోటి యోజన విస్తీర్ణే భూమండలే నిషధే ముకోఠైమవత్ వింధ్యాచలానా హరివర్ష కింపురుష వర్షజోర్దక్షిణే మలయాచలాదుత్తరే స్వర్ణ ప్రస్థ ప్రాంశు శుక్త్యావర్తన నమరక మోహారక పాంచజన్య సింహాలంకేత నవఖండ మండితే భూమౌ సౌమ్యవతీ పుణ్యక్షేత్రే వృషగిరి సత్యవ్రతేదుగిరి పాండురంగుహో బిల ప్రపతి భగవద్ దివ్య దేశానా తామ్రపర్ణీ కావేరీ పయస్వినీ కృతమాలా బాహుధా సువర్ణముఖీ పినాకినీ కృష్ణానదీనాంచోత్తర దేశే గోదావర్యాః ఉత్తరతే కాశ్యాది నిఖిల పుణ్యక్షేత్రాది హిమోన్మేరోర్దక్షిణ దిగ్భాగే పరసంఖ్యాతా సంఖ్యాతా వర్షజతదీవినః బ్రహ్మణః ప్రథమ పరార్థానంతరం భూమండలస్యోపరి స్థిత భువస్య వర్మహర్జనస్తపస్తత్యపదాలోకానాముపరి బ్రహ్మాండ కడాహస్యోపరి భాగే బహిర్మహాంధకారస్యోపరి స్థితే అనేక కోటి మన్యర్కేందు దివ్య విమానే శ్రీమద్వైకుంఠాఖ్యే దివ్యరత్నమయానంద మండపే ఆధార శక్తి ప్రకృతి కూర్మానంత ధర్మాద్యష్టమూర్తి ధారితోపరి సహస్రదల పరిణిత మహాపద్మస్య పూర్వాదీశానాంతదలేషు విమలాద్యష్టభిః పరివృతః కర్ణికోపరి సాత్వికాదిత్రయాన్వితే తదుపరి అగ్నిమండలాదిమండలత్రయే రుగ్యజస్సామాధర్వాంగిరసాన్వితే అనేక కోటి సూర్య ప్రకాశ దివ్య సింహాసనస్యోపరి ప్రతిష్ఠితస్య తేజో రాశిభిః అఖిల జగన్మాతృశ్రీ భూనీలాభిః పరిసేవ్యమానస్య బహిః ప్రాచ్యాదీశాన పర్యంతం వాసుదేవాదిమూర్తిభిస్తేషాం శక్తిభిః పరిసేవ్యమానస్య తద్బహిః ఆదివరాజాద్యర్థ విద్యేశ్వరైః పరిసేవ్యమానస్య బహిః సుదర్శనాది దివ్యాయుధారిభిః పరిసేవ్యమానస్య తద్బహిః అనంతగరుడ విశ్వక్సేనాది నిత్యైః పరిసేవ్యమానస్య బహిః ద్వారాధ్యక్షైః చండాదిద్వారపాలైః పరిసేవ్యమానస్య తద్బహిః ఇంద్రాద్యష్టలోకపాలైః పరిసేవ్యమానస్య బహిః కుముదాద్యష్టపార్షదేశ్వరైః పరిసేవ్యమానస్య తద్బహిః పరితః పంచకాలపరాయణైః భగవచ్ఛేషకర్మనిష్ఠైः సాలోక్యాధిపతస్థితైః నిత్యతృప్తైః పరిసేవ్యమానస్య అఖిల జగత్ సృష్టి స్థితి సంహార కారణ కర్తృభూతస్య భగవతో వాసుదేవస్య శంఖ చక్ర గదాశార్గ కృపాణ పంచాయుధరస్య దివ్యరత్న ఖచిత కేయూరహార నూపుర కౌస్తుభమణి కుండల మండిత శ్రీదేవదేవస్య శ్రీమన్నారాయణ దయావతీర్ణ కాసారభూత మహదాక్వయ భక్తిసార షడగోపకుల శేఖర విష్ణు చిత్త భక్తాంఘ్రిరేణు పరకాలాది దివ్య సూరిభిః ఆచార్య పంకజాక్షరామమిశ్రయామన గోష్ఠే పూర్ణవరరంగ కాంచే పూర్ణాది జ్ఞానసూరిభిః రామానుజాది స్వాచార్యవర్యైః భృగపులస్య పులః క్రతుమరేచి దక్షాంగేరస అత్రి సంజ్ఞకైర్మహర్షిభిః నవబ్రహ్మాదిభిస్తూయమానస్య సనందన సనత్కుమార సనత్సుజాత పరాశర పుండరేక వ్యాసాంబరేష బలిరుక్మాంగదార్జున విభీషణ హనుమద్గరుడ శేష వాల్మీక్యాది పరమ భాగవతే సంస్తూయమానస్య కటాక్షమాత్ర సంజనిత సహస్రాక్షాది విజయ విభవ విలాసాయాః లోకజనన్యాః కమలాలయాయాః కమల సలీల సంవాహిత మృదు చరణ కమలస్య శ్రీమన్నారాయణస్య అవ్యాహత దివ్యాజ్ఞయా ప్రవర్తమానస్య విష్ణు దివ్య నాభే కమల సంభూతస్య సకల జగత్సృష్టుః పరార్థద్వయ జీవినః చతుర్ముఖ బ్రహ్మణః ప్రథమ పరార్థానంతరే ద్వితీయ పరార్థే పంచాశతాధివర్షే ప్రథమ